జరిగిన ఘటనకు సంబంధించి తమ పార్టీపై వైకాపా చేస్తున్న ఆరోపణలు రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరెక్టర్ మహబూబ్ బాషా అక్కులగారి విజయ్ తీవ్రంగా ఖండించారు. విద్యార్థులు మైనర్లను రాజకీయ ర్యాలీలకు బలవంతంగా తీసుకెళ్లడం సరికాదని పేర్కొన్నారు. అరాచక రాజకీయాలను సహించేది లేదని మహబూబ్ బాషా అక్కులగారి విజయ్ స్పష్టం చేశారు. ఈరోజు మేము ప్రెస్ మీట్కు రావడానికి కారణం అందరికీ తెలిసిందే. ఢిల్లీలో నీటికి సంబంధించిన జరిగినటువంటి అక్రమాలపై కాక్రోచ్ పార్టీ వాళ్ళు జెన్జీ వాళ్ళు చేశారు. దాంట్లో నిజంగా అవకతవకలు జరిగినాయి. దానికి కేంద్రం కూడా స్పందించి రాజీనామా చేసి దాన్ని రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు వైకాపా పార్టీలో జెన్జీలు ఎంతమంది ఉన్నారో మాకు తెలియదు. అదొక కిరాయి పార్టీ, అదొక కసాయి పార్టీ, అదొక అంతకుల పార్టీ. ఈ వైకాపా పార్టీకి పొద్దుగా ప్రజల్లోకి ఏ విధంగా పోవాలో తెలియక డిఎస్సిని అక్రమాలు జరిగినాయని చెప్పేసి మా లోకేష్ గారి మీద, మా తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లే కార్యక్రమం మాత్రమే పెట్టుకున్నారు. సరే, వాళ్ళు ఏదో ప్రజల్లోకి వచ్చినారు, రిలే నిరాహార దీక్షలు చేసినారు. ఎక్కడ మా పార్టీకి సంబంధించి అడ్డుగించడం కానీ, చేయొద్దని నిరసనలకు ఆపడం కానీ ఏం చేయలే. వాళ్ళ మాదిరి చేసుకున్న వాళ్ళు చేసుకున్నారు. ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్పేసి రిలే నిరాహార దీక్ష తర్వాత ర్యాలీలకు అయితే పర్మిషన్ ఇవ్వలే. అది ఒక ఎత్తు అయితే, రిలే నిరాహార దీక్షలో కూడా జెన్జీ అని ఒక పేరు పెట్టుకున్నారు. మళ్ళా యువకులు ఒక్కరు కూడా లేరు దాంట్లో. మళ్ళా మైనర్ బాలికలు, మైనర్ బాలులను కూడా వెల్కమ్ చెప్పి దాని ప్రెజర్ పెట్టి దాంట్లో ఉండే విద్యా వ్యవస్థల్లో ఉండేటువంటి పెద్దగా సంబంధించిన ప్రిన్సిపల్స్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి కరెస్పాండెంట్స్ కావచ్చు, ప్రెజర్ పెట్టి మీరు తీసుకువెళ్ళారు. మీ ప్రజాబలం ఎంత మట్టుకుందో, మీరు ఎంత దిగజారిపోయినారో ఆ విషయం అంతా భాష మా సహోదరుడు భాష చెప్పారు. అది పక్కన పెడితే, ఇదంతా జరిగిన తర్వాత బీటెక్ రవి గారు దానికి సంబంధించి విద్యా వ్యవస్థల కాడికి వెళ్ళడం, అది దాన్ని మందలించి ఇలా మంచిది కాదని చెప్పడం, దాని తర్వాత మళ్ళా ఈ నాయకులంతా మళ్ళా ప్రెస్ మీట్లు పెట్టారు. అందుకే అంటారు మినిమం డిగ్రీ అయినా పాస్ అయినాలని ఆయన రాజకీయాల్లో. ఆ డిగ్రీ అయినా పాస్ కాకుండా అవగాహన లేని మాటలు మాట్లాడారు. నేను నవీన్, అతను నాకు తెలిసి SCERT దాంట్లో ఒక ఎంప్లాయ్. అతను స్టేట్ నెంబర్ 1 ర్యాంక్ వచ్చింది. అది అందరికీ తెలిసిన విషయమే, మేము కూడా చెప్తా ఉన్నాము. కానీ తన తండ్రికి ఆరోగ్య స్థితి బాగలేక తన వ్యక్తిగత కారణాలతోటి అతను కౌన్సిలింగ్కు అటెండ్ కాలేకపోయినాడు. రాష్ట్రంలో కాదు, దేశంలో నీట్లో నెంబర్ 1 వచ్చినా కూడా కౌన్సిలింగ్ అటెండ్ కాకపోతే ఆడ సీట్ ఇచ్చేది ఉండదు, ఇక్కడ ఉద్యోగం ఇచ్చేది ఉండదు. అది రూల్స్ ఉన్నాయి. అదే హైకోర్టుకు పోయి అతను నవీన్ అనే అతను 30 సార్లు నేను మా తండ్రి ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేక 30 మార్లు కాల్ చేస్తే నా వ్యక్తిగత కారణాల వల్ల నేను లిఫ్ట్ చేయలేదని చెప్పినాడయ్యా. అది మీరు తెలుసుకోండి. అంటే మీరు అటెండ్ కాకోకుండా కౌన్సిలింగ్కు మళ్ళీ మేము కోర్టుకు పోతాము, మాకు అది ఇవ్వలేదంటే కొన్ని సిస్టమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అది తెలుసుకొని ఫస్ట్. అది తెలుసుకోకోకుండా మోసము, అది ఒక కపటము, ఇది ఒక అన్యాయం జరిగింది అనేది మాట్లాడకూడదు. బురద జల్లే కార్యక్రమం చేయకూడదు. లోకేష్ బాబు గారు 16,000 డిఎస్సి ఉద్యోగాలు భర్తీ చేసి ఎంతో మంది ఉపాధ్యాయులుగా ఎంతో మంది ఫిలప్ చేసి ఎంతో మంది ఆనందానికి అతను దోహదం పన్నాడు. సరే, నిన్న ఏదో జరిగిపోయింది. బీటెక్ రవి గారు ఒక మాట అన్నారని, యూజ్లెస్ ఫెలో అని అన్నాడని పెద్ద ఏదో బూతు చూపించారు. ఇప్పుడు మీరే చెప్పండి. ఓ మై సన్ అంటాం, ఏమని? ఓ మై సన్, దాని అంటే అర్థం ఏమిటి? మై సన్, నా కొడక. అదేమన్నా తప్ప? యూజ్లెస్ ఫెలో, యూజ్లెస్ అంటే పనికిరాని, ఫెలో అంటే వాడు, యూజ్లెస్ ఫెలో పనికిరాని వాడు. అదే పెద్ద బూతు. మీరు చేసే హత్యలు, మీరు చేసే అరాచకాలు, మీరు చేసే ఆక్రోచాల కన్నా ఇక్కడ ఏం జరగలే, ఏం మాట్లాడలే. అది గుర్తుపెట్టుకొని మినిమం మీరు ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు పెట్టేదానికి కూడా వెనకాల అవగాహన ప్రిపేర్ అయ్యి రండి. ఏదో హైకోర్టుకు పోవడం జరిగింది నిజమేనా, లేకపోతే ఇతను యూజ్లెస్ ఫెలో అన్నాడు, అవి కాదు కావాల్సింది. నిజంగా మీకు అవగాహన ఉండి ఉంటే, అవినాష్ రెడ్డి గారికి కూడా నిజంగా అవగాహన ఉండి ఉంటే, ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయమే డిఎస్సి తప్పు. మీరేదో ఆయన హఫీజ్ అంట,
అఫీస్ ఏదో ప్రమాణానికి డిఎస్సిలో అవకతవకలు జరగలే, ప్రమాణానికి సిద్ధమా అన్నాడు. నీతో నేను ప్రమాణానికి మీరు ప్రమాణానికి సిద్ధమా అంటే మేము నీతో వచ్చే అంత కాదు. మీ జగన్మోహన్ రెడ్డి రమ్మను కాణిపాకానికి, మా లోకేష్ బాబు గారు, మా బీటెక్ రవి గారు అవసరంలే. నేను దమ్ము ధైర్యంతో నేను చెప్తా ఉన్నా, మీ జగన్మోహన్ రెడ్డికి దమ్ము, మీ అవినాష్ రెడ్డికి దమ్ము ఇంకా ఏమైనా ఉంటే కాణిపాక వరసిద్ధి వినాయకుని కాడికి రా, నేను ప్రమాణం చేస్తా డిఎస్సిలో అవకతవకలు జరగలే. అనవసరంగా వచ్చి మీ ఇష్టం వచ్చేటు నోరు పారేసుకొని మీ ఇష్టం వచ్చేటు మాట్లాడి నలుగురు చిన్న పిల్లలు మైనర్ పిల్లలను తీసుకుపోయి ఆడ ఏదో లేని దాన్ని ఏదో అంటారు చూడు, లేని దానికి అట్లా భూతద్దంలో చూపించే ఎవరు వినే పరిస్థితి లేదు ప్రజలు. పులివెందుల పూలంగల సెంటర్ నుంచి పడగొట్టిన బస్టాండ్ వరకు, ఇటు కొత్త బస్టాండ్ నుంచి ఈ పక్క పానపల్లె కోత సమాధి వరకు విచారించుకో అవినాష్ రెడ్డి, నువ్వు ఏం చేస్తున్నావో, అసలు నీ పార్టీ ఏ స్థితిలో ఉందో ఒకసారి నిరూపించుకో. ఎక్కడే కానీ నీ కౌన్సిలర్ కానీ ఇంకోరు కానీ ఎంతమంది మాకు రాత్రులు ఫోన్లు చేసి ఎంతమంది చెప్పుకుంటానో మాకు తెలుసు. బయటకు వచ్చి మాట్లాడడం కాదు, ప్రమాణాలు చేయడం కాదు. అన్నిటిపైకి మేము వైకాపా పార్టీకి ఒకటే చెప్తా ఉన్నాం, మేము శాంతియుతంగా చర్చలకైతే సిద్ధం. అలాగే డిఎస్సి మీద కూడా చర్చలకు సిద్ధం అనడానికి కోర్టు క్లారిటీకి ఇచ్చింది. మళ్ళీ దానికి రాజ్యాంగం చేయకోకుండా మీరు ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డిని కాణిపాక వరసిద్ధి వినాయకుడి కాడికి వచ్చేటట్టు ఉంటే నేను సిద్ధం. వాళ్ళను ఆ ర్యాలీలో పాల్గొనే విధంగా చేయడం ఎంతో దురదృష్టకరం. ఎందుకు చెప్తామంటే చిన్నపిల్లలు రాజకీయాలలో మైనర్ బాలులు అయితేమి ఉండకూడదనే ఉద్దేశంతో నిన్నటి రోజున మన ఇన్ఛార్జ్ వర్యులు బీటెక్ రవి గారు ఈ యొక్క విషయం తెలుసుకున్న వెంటనే మనమే పోవాలి కాలేజీ దగ్గరికి, మనం పిలిపించుకొని కూర్చొని మాట్లాడదామంటే లేదు, ఇది ఇట్లే కొనసాగితే రాబోయే రోజుల్లో చిన్నపిల్లల భవిష్యత్తును కూడా వీళ్ళు రాజకీయాలకు వాడుకుంటారు. స్కూల్ యజమానులు అయితేమి కాలేజీ యజమానులకు అయితేమి మనం గట్టిగానే చెప్పాలా అనే ఉద్దేశంతో ఆయన ఒక సంకల్పంతో 3 కాలేజీలకు తిరిగి ఎక్కడైతే కాలేజీలు పోయినారో ఆ కాలేజీ యజమానులు పిలిచి దండించడం జరిగింది. వాళ్ళు చెప్పిన మాటల ప్రకారంగా మాకు చాలా ఒత్తిడి ఉంది, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొంతమంది నాయకులు వాళ్ళు ఫోన్ చేసి కొంతమంది వచ్చి బెదిరించి పిలిచకపోవడం జరిగింది అన్నారు. దానికి బీటెక్ రవి గారు ఈ యొక్క ర్యాలీకి సంబంధించిన అధ్యక్షత వహిస్తున్న అవినాష్ రెడ్డి గారికి సూటి ప్రశ్న చెప్పినారు. ఏం చెప్పారంటే ఆయన చిన్నపిల్లలను కూడా రాజకీయాలకు వాడుకోవడం నీ అంత చేతగానితనానికి ఇది ఒక నిదర్శనం అని ఆయన చెప్పారు. దానికి నువ్వు నిజంగా నీ పార్టీ వాళ్ళు మీరు అందరు కలిసి తల్లిదండ్రులకు ఆ పిల్లలను పిలిచబోయినందుకు తల్లిదండ్రులకు బహిరంగ క్షమాపణ చెప్పమన్నారు. దానికి ఆయన బహిరంగ క్షమాపణ చెప్పకపోముగా ఆ యొక్క విషయాన్ని కూడా ఆయన పూర్తిగా ఆయన మీడియా ముందు కానీ ఎవరి ముందర కానీ ఆయన చెప్పకపోయినారు. కానీ నిన్న రోజున వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొంతమంది లీడర్లు ప్రెస్ మీట్ పెట్టి మేము ఎక్కడ కూడా విద్యార్థులను పిలుచుకోపోలే, ఎక్కడ కూడా మా వాళ్ళు చెప్పలే అంటారు. అదే చెప్పలేదని చెప్పి ఎవరన్నా నిరూపించగలుగుతారా అని చెప్పారు. నిన్న రోజు చెప్పినారు, ఈరోజు స్కూల్ యజమానులు పోయి సిఏ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కొంతమంది వైఎస్ఆర్సీకి సంబంధించిన వాళ్ళు మమ్మల్ని ఈ రకమైన ర్యాలీకి రమ్మని పిల్లలను ఒత్తిడి చేయడం వల్ల మేము పంపించడం జరిగిందని. దీనికి ఏం చెప్తారు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు? అలాగే ఇంకో ప్రశ్న, ఎప్పుడే కూడా బీటెక్ రవి గారు అడిగిన క్వశ్చన్లకు అవినాష్ రెడ్డి గారు తప్పించుకొని తిరుగుతాడు కానీ సూటిగా జవాబు చెప్పేది ఆయనకు రాదు. ఎందుకు రాదంటే ఆయన దగ్గర చేసే తప్పు ఉంది కాబట్టి ఏది కూడా చెప్పలేదో ఆయనకు సంబంధించిన చోటా నాయకులతో ప్రెస్ మీట్ పెట్టించి ఇప్పిస్తారు. ఆ చోటా నాయకులు కూడా నిన్న ఏం చెప్తారు, మేము ఎక్కడ కూడా ర్యాలీకి పిలిచలేదు అంటారు. పిలిచకపోతే మేము ఎక్కడ మైనర్ బాలికలకు కానీ పురుషులకు కానీ పిల్లలకు కానీ మేము కడవలు వేయలేదు అంటారు. దీనికి ఈ యొక్క వీడియోకు వాళ్ళు ఏం సమాధానం చెప్తారు? చిన్న పిల్లలకు కూడా ఈ యొక్క వీడియోలలో కండువాలు వేసుకొని తిప్పినారు. ఇప్పుడు చిన్న పిల్లలు కూడా తల్లిదండ్రులు పర్మిషన్ లేకుండా ఈ యొక్క ర్యాలీకి తీసుకుపోవడం తప్పు కాదా? ఆ తప్పుని ఒప్పుకోండి.
రాబోయే రోజుల్లో ఇలాంటి జరగవు అని చెప్పి ఒప్పుకుంటే తల్లిదండ్రులు హర్షించుతారు, పులివెందుల ప్రజలు హర్షించుతారు. ఏదో ఇంకొక నాయకుడు నిన్న ఒక నాయకుడు అంటాడు, వైఎస్ఆర్సీపీకి ఎంతో ఆదరణ కలిగింది, చిన్న ఫోను చిన్న మెసేజ్ ఇస్తే ప్రపంచంలాగా జనాలు వచ్చేసి ఆయన చేసిపోతారు అంటారు. ఎంత కండ కావరం పట్టిందంటే వాళ్ళకు, అంటే వచ్చే జనాలకు కూడా అర్థం చేసుకోండి, జనాలకు చెప్తాను, ప్రజలకు చెప్తాను, వైఎస్ఆర్సీపీ నాయకులకు ఎంత కండ కావరం పట్టిందంటే చిన్న మెసేజ్ ఇస్తే పరిగెత్తుకుంటా మీరు వస్తారంట. ఇది ఎంత కండకావరంతో మాట్లాడతా అంటే, మనం గతం చూస్తే కౌరవులు కూడా పాండవులను ఈ రకంగానే మాట్లాడి లాస్ట్కు కౌరవులు మట్టి కలిసినారు, పాండవులే విజయం సాధించారు. కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించండి, ఈ యొక్క రౌడీజాలు దౌర్జన్యాలు గతంలో చూసినాం. తెలుగుదేశం పార్టీ వచ్చినా కూడా ఇలా దౌర్జన్యాలు చేసి కాలేజ్ యజమానులకు కానీ ఇలా ఇటువంటి వాళ్ళని బెదిరిస్తే తెలుగుదేశం పార్టీ పులివెందులో బీటెక్ రవి గారు అండతో ఎవరికైనా కానీ ఇబ్బంది జరిగితే ముందుకు పోయేదానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ లీడర్లు అయితేనేమి ప్రతి ఒక్కరు ముందు ఉండి ఆయన యొక్క మాటలను తూతా తప్పకుండా పాటించి ఆ యొక్క ఎక్కడైతే దౌర్జన్యం జరిగిందో అక్కడ తెలుగుదేశం పార్టీ ఉంటుంది. కాబట్టి నిన్న కాలేజీ యజమానులు చెప్పినాడు ఆయన, మీకు అలా నిజంగానే ఎవరన్నా ఫస్ట్ కాలేజీ యజమానులు ఆయన దండించారు, మీరు తల్లిదండ్రుల పర్మిషన్ లేకుండా మీరు పంపించడం ఏంది అని ఆయన దండించినప్పుడు ఆయన అడిగినప్పుడు స్కూల్ యజమానులు చెప్పారు, వైసీపీకి సంబంధించిన కొంతమంది లీడర్లు మమ్మల్ని ఒత్తిడి చేయడం వల్ల మేము చాలా ఇబ్బంది గురై పంపించాల్సిన విషయం వచ్చింది, మమ్మల్ని క్షమించండి ఆయన అన్నారు. దాంట్లో ఏదో కొంతమంది స్కూల్ యజమానులు కాలేజీ యజమానులకు బీటెక్ రవి గారు ఆయన ఎక్కువ దండించి భయపెట్టారని. ఇంకా రేపు కూడా ఏం చెప్తారంటే వీళ్ళు వాళ్ళని దండించి కేసు పెట్టారని కూడా చెప్తారు. ఇంకోటి కూడా మీరు గుర్తించండి, రేపు ఇదే కొంతమంది బ్యాచ్తో కూడా రిటర్న్ కంప్లైంట్ ఇది మీకు ప్రెస్ మీట్ పెడతారు. బాబు జాగ్రత్త ఉందా, ఆ యొక్క స్కూళ్ళల్లో ఎవరైతే పోయింటారో ఆడ సీసీ కెమెరాలు ఉన్నాయి, అవి ఉంటాయి, వాళ్ళకి ఫోన్ చేసిన ఫోన్ డేటా ఉంటుంది అమ్మా, మీరు పొరపాటు పడి మేమేందో చెప్పింటే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారని రేపు మాట్లాడబోతారు. కాబట్టి మీకు ముందే దాన్ని కూడా హెచ్చరిస్తున్నాము. ఇంకొకటి దౌర్జన్యాల విషయంలో బీటెక్ రవి గారు మాట్లాడినారు. గతంలో చూస్తే ఒక వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కళ్యాణ మండపాన్ని మేము రెండుకు తీసుకోవడం జరిగింది. యనుమల రామకృష్ణ నాయుడు గారు వచ్చేటప్పుడు ఆయన యొక్క మీటింగ్కు మేము ఒక కళ్యాణ మండపం బుక్ చేసుకుని 50,000 రూపాయలు కూడా డబ్బులు కట్టడం జరిగింది. వైసీపీ సంబంధించిన లీడర్ యొక్క కళ్యాణ మండపంలో మేము మీటింగ్ పెట్టుకుంటే ఆయన వచ్చి మాకు పార్టీ నుంచి చాలా ప్రెజర్ ఉందిన్నా క్షమించండి అని చెప్పి ఒక రకమైన లీడర్ల దగ్గరికి, మా వెంకటరామరెడ్డి అన్న దగ్గరికి అయితేనేమి, మదన్న దగ్గరికి అయితేమి, భాస్కర్ రెడ్డి దగ్గరికి అయితేమి, మా దగ్గరికి అయితేమి, ఎంతమంది దగ్గర తిరిగి బీటెక్ రవీణతో ఎట్లా ఒకటి చెప్పి ఈ యొక్క కళ్యాణ మండపం నేను ఇవ్వలేను, నాకు ఎంతో ఒత్తిడి ఉంది అంటే అప్పుడప్పుడు పాపం అతనికి ఎందుకు అంత ఇబ్బంది కలిగించాలా, మనం ఎక్కడో ఒకసారి పెట్టుకుందామని టెంట్లు వేసి బాపనపల్లె లేగుట్లో కూడా మేము ఆ యొక్క ప్రోగ్రాంని పెట్టాం. ఎందుకు చెప్తామంటే మీ దౌర్జన్యాలు అప్పటితోనే అనుకున్నాం కానీ ఇప్పుడు కాలేజీ యజమానుల వరకు కూడా కొనసాగుతున్నాయి. కాబట్టి ఈ యొక్క భయం ఉండాలా, ఎందుకంటే తప్పు చేసినోడు ఖచ్చితంగా శిక్షించబడాలి. కాబట్టి ఆ యొక్క తప్పు చేసినోడికి కంప్లైంట్ ఇచ్చి ఆ యొక్క ప్రాసెస్లో వాళ్ళని చేయమని చెప్పినాం. అంతేగాని మీరు బెదిరించి మీకేందో పెద్ద కౌరవ సైన్యం ఉందని చెప్పి మీరు అనుకుంటున్నారు. 2 రోజులు ఉండండి, మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి, మీ కౌరవ సైన్యం మట్టి కలిగి పాండవ రాజ్యం వచ్చే విధంగా పులివెందులో తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త పనిచేసి బీటెక్ రవి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేసేదానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. అలాగే వివేకానంద రెడ్డి గారి వర్ధంతో జయంతో ఆ యొక్క కార్యక్రమానికి కూడా విజయ గార్డెన్లో వాళ్ళ యొక్క సేమ్ మేము కట్టినట్టే వాళ్ళు డబ్బు కట్టి ఆ యొక్క ప్రోగ్రాం పెట్టుకోవాలనుకునే వర్ధంతి జయంతి కూడా వీళ్ళకు నీచమైన బుద్ధి ఏంటంటే భయపడి ఈ మా రాజకీయాలలోకి వస్తారని భయపడి ఆ యొక్క ప్రోగ్రాం కూడా క్యాన్సిల్ చేయించడం జరుగుతుంది. ఇవన్నీ మీరు చేయలేరేమో, నిజంగా మీ మనస్సాక్షి మీద చేసుకొని మీరు చెప్పగలుగుతారా?
ఇదే శేఖర్ రెడ్డి గారిని చెప్పించగలుగుతారా మమ్మల్ని అడిగినాడో లేదో? మీరు అంతకైనా గనులే. ఎందుకంటే గతంలో చూస్తే జరిగినది కూడా జరగలేదని ప్రమాణం చేసినారు. అది కూడా చేయగలుగుతారేమో అని మేము కూడా అనుకుంటున్నాం. చేసినా కానీ దేవుడు అనేవాడు ఒకటి చూస్తాడు. తప్పు చేసి కూడా తప్పు చేయలేదన్నారు అనుకో, దేవుడు అనేవాడు ఒకటి ఉంటాడు. ఈరోజు తప్పించుకోవచ్చు, రేపు దేవుని లెక్కలో తప్పించుకోలేదు. కాబట్టి ఇట్లా చౌకబారు రాజకీయాలు మానుకోండి, పిల్లలను రాజకీయాలకు మానుకోండి. ఇప్పటికి కూడా నిజంగా అవినాష్ రెడ్డి గారికి ఎంతో కొంత బుద్ధి ఉందంటే ఆయన తల్లిదండ్రులు బహిరంగ క్షమాపణ చెప్పాలా? ఎందుకు చెప్తానంటే నీ పార్టీకి తరఫున నీకు తెలిసిందో తెలియదో మాకైతే విషయం తెలియదు. నువ్వు తెలియకపోయినా కనుక్కొని మా వాళ్ళు చేసిన తప్పని నువ్వు ఒప్పుకోవాలి, లేదా వాళ్ళతో ప్రెస్ మీట్ పెట్టియాలా. ఏదో పొరపాటున ఒకరో ఇద్దరు పోయి అట్లా చేయడం వల్ల ఇది జరిగిందని మీరు ఒప్పుకుంటే అంతో ఇంతో ప్రజల్లో మీకు మంచి పేరు ఉంటుంది. కానీ తల్లిదండ్రులు చీదరగించుకుంటారు. మా పిల్లలకు మా పర్మిషన్ లేకుండా పిలిచిపోయి కండువాలు వేయడం అయింది, దావళ్ళు రోడ్ల మీద ఆడపిల్లలు తిప్పడం అయింది అని. బుద్ధి ఉండి ఏదైనా రాజకీయాలు చేయండి. బుద్ధి లేని రాజకీయాలు చేస్తే రాబోయే రోజుల్లో డిపాజిట్లు కూడా ఉండవు ఈ కౌన్సిలర్లకు. కానీ నామినేటెడ్ కౌన్సిలర్లు అంటే ప్రజా బలంతో ప్రజలు ఓటేసి గెలిపించిన వాళ్ళు కౌన్సిలర్లు అవుతారు. వీళ్ళు నామినేటెడ్ కౌన్సిలర్లు. ఎందుకంటే ఆ రోజు ఎక్కడ కూడా ఎలక్షన్ జరగలే, నామినేటెడ్గా ఎన్నుకోబడ్డ కౌన్సిలర్లు కాబట్టి నామినేటెడ్ కౌన్సిలర్లు అని చెప్పడం జరుగుతుంది.